తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అందుబాటులో ఉంటూ తీర ప్రాంత లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కోరారు. సోమశిల జలాశయం నుంచి పెన్నా నదిలోనికి దాదాపు 1,00,000 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్న సందర్భంగా ఆమె ఇందుకూరుపేట మండలం నిడిముసిలి గ్రామం వద్ద పెన్నా నది పొర్లుకట్ట పటిష్టతను పరిశీలించారు. వర్షం పడుతున్నా లెక్క చేయకుండా గ్రామస్తులతో కలిసి కాలినడకన పెన్నా పొర్లుకట్ట వద్దకు చేరుకున్నారు. 2021లో పొర్లుకట్టకు గండిపడి నిడిముసలి, కుడితిపాలెం, గంగపట్నం, రాముడుపాలెం, ముదివర్తిపాలెం గ్రామాల ప్రజలు జలదిగ్బంధనంలో చిక్కుకొని ప్రజలు అష్టకష్టాలు పడ్డ సంఘటనలను స్థానికులు ఆమెకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పెన్నా కరకట్టాల తాత్కాలిక మరమ్మతులకు నిధులు మంజూరు చేసేలా జిల్లా అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు నాయుడికి ఈ సందర్భంగా ఆమె కృతజ్ఞతలు తెలిపారు. రానున్న భారీ వర్షాలు, ఎగువనున్న సోమశిల నుంచి పెన్నా నదికి వచ్చే వరద ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని పొర్లుకట్టల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. తాత్కాలిక మరమ్మతులే కదా అని నాసిరకంగా పనులు చేస్తే సహించేది లేదన్నారు. అన్నిటికన్నా మనకి ఇప్పుడు దేవుడి దయ వల్ల జలాశయాలు అయితే నిండిపోయి ఉన్నాయి. సోమశిల జలాశయం నిండుంది. దానివల్ల ఆల్రెడీ 1,00,000 క్యూసెక్ నీళ్లు వదలడం జరిగింది. గతంలో ఇది 2.5 లక్ష అలా వదిలినప్పుడు ఇక్కడ ఫస్ట్ ముదివర్తి పాలెం దగ్గర ఉన్న ఈ పెన్నా నది పొర్లుకట్లకు గండిపడి ఊర్ల మీదకి వచ్చి జనం చాలా ఇబ్బంది పడడం జరిగింది. అటువంటివి పునరావృతం కాకుండా ఈ రాజు కాలనీ కానీ ఇక్కడ ఉన్నటివన్నీ చాలా దెబ్బతిన్నాయి అప్పట్లో. సో మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి పొర్లుకట్టని అధికారులు జాగ్రత్తగా పర్యవేక్షించాలని చెప్పి దిగువ ప్రాంతంలో అటుపక్క మనకి ఎగువ ప్రాంతంలో ఎక్కువ వర్షాలు వచ్చి మనకి వాటర్ ఎక్కువైనప్పుడు దిగువ ప్రాంతాలన్నీ ముంపుకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా మనకి ఎప్పుడైతే మనం దీని గురించి ఈ తుఫాన్ వస్తే పొర్లుకట్టలు ఇలా జరిగి మనకి పోయినసారి కూడా ఇబ్బందులు అయినాయి అని చెప్పి మనము ఇంటిమేట్ చేయంగానే కలెక్టర్ గారు, సీఎం గారు వెంటనే స్పందించి దానికి తగు ఏర్పాట్లు కూడా చేశారు. ఇప్పుడు తాత్కాలిక మరమ్మతుల కోసం మనకి నిధులు కూడా ఇమీడియట్గా శాంక్షన్ చేయడం జరిగింది. ఆల్రెడీ కొన్ని దగ్గరలో పనులు మొదలు పెట్టాం. మిగతా దగ్గరలో కూడా పనులు మొదలుపెట్టి పొర్లుకట్టలు పటిష్టత కోసం ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి ఒక్క పొర్లుకట్టలు మాత్రమే కాదు, రైతులకు కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా రైతులకు అండగా ఉంటామని చెప్పి కూడా చెప్తున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో మనకి తుఫాన్ వచ్చే ప్రాబ్లం ఉంది కాబట్టి తుఫాన్ షెల్టర్స్ అన్నీ రెడీ చేసుకోవాలని చెప్పి అన్ని వేళలా ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలని టోల్ ఫ్రీ నంబర్లు కూడా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ లోతట్టు ప్రాంత ప్రజలు, మత్స్యకార సోదరులు వేటకి వెళ్ళొద్దు అని చెప్పినప్పుడు తప్పకుండా జాగ్రత్తలు పాటించాలి. ఎవరు కూడా అటువైపు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP.